దక్షిణ భారత రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ మొదలైంది. తమిళనాడులో సినీ నటుడు స్థాపించిన పార్టీ భారీ విజయాన్ని సాధించిందనే అంచనాలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిణామంలో అత్యంత సంచలనమైన అంశం విజయ్ తన ఎన్నికల ప్రచారంలో తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతాల్లో వైఎస్ జగన్ ఫోటోను ఉపయోగించడం. ఇది సాధారణ రాజకీయ వ్యూహం కాదు, ఒక స్పష్టమైన సందేశం. సంక్షేమ పాలన, నేరుగా ప్రజలతో అనుసంధానం, ఇవే భవిష్యత్తు రాజకీయాల మార్గమని చెప్పే ప్రయత్నం. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎలా కనిపిస్తుంది? మొదటిగా జగన్ నాయకత్వానికి ఇది ఒక మోరల్ బూస్ట్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ ప్రచారంలో జగన్ ఫోటో వినియోగం ఆయన పాలనపై ఒక విధంగా పరోక్ష గుర్తింపు లాంటిదే. అంటే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ మోడల్ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రేరణగా మారుతోంది అనే భావన బలపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం, విద్య, వైద్య రంగాల్లో మార్పులు, గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ ఒక స్పష్టమైన పాలన మోడల్గా నిలిచాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇలాంటి ఆలోచనలకు మద్దతు లభిస్తే జగన్ మోడల్కు మరింత బలం చేకూరుతోంది. ఇక రాజకీయంగా చూస్తే ఇది ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచే పరిణామం. ముఖ్యంగా ఈ విషయంలో ఇది కీలకంగా మారవచ్చు. సినీ నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు విజయ్ స్వతంత్రంగా పోటీ చేసి విజయాన్ని సాధిస్తే అదే మార్గాన్ని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూడా అనుసరించాలనే డిమాండ్ అభిమానుల నుంచి పెరిగే అవకాశం ఉంది. ఒంటరి పోరు అనే నినాదం మరింత బలపడవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. తమిళనాడులో దశాబ్దాలుగా సినీ నటులు రాజకీయాల్లో విజయం సాధించిన చరిత్ర ఉంది. అక్కడ స్టార్ పవర్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం గ్లామర్ సరిపోదు. బలమైన క్యాడర్, స్థిరమైన ఓటు బ్యాంకు మరియు సంక్షేమ పాలనపై నమ్మకం అవసరం. ఈ విషయంలో జగన్కు ఉన్న ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన పార్టీకి గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంది. ప్రజల్లో ఇప్పటికే నమ్మకం ఏర్పడింది. అందుకే విజయంతో ఏర్పడే పోలికలు చివరకు జగన్కు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మరో కోణం దక్షిణ భారత రాష్ట్రాల మధ్య కొత్త రాజకీయ సమీకరణాల అవకాశాలు. సంక్షేమం, సామాజిక న్యాయం మరియు ప్రాంతీయ గర్వం, ఈ మూడు అంశాలు కలిస్తే భవిష్యత్తులో కొత్త రాజకీయ బ్లాకులు కూడా ఏర్పడే అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించలేం. ఈ సందర్భంలో జగన్ వంటి నాయకులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే తమిళనాడులో విజయ్ ఎదుగుదల కేవలం ఒక రాష్ట్ర రాజకీయ పరిణామం కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే ఒక సంకేతం. అది జగన్ నాయకత్వాన్ని మరింత బలపరిచే దిశగా మారవచ్చు, ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచవచ్చు మరియు దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త చర్చలకు నాంది కావచ్చు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ మార్పుల కేంద్రంలో జగన్ అనే పేరు తప్పకుండా వినిపించే అవకాశం ఉంది.